హైదరాబాద్లోని హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఆటోను ఢీకొట్టడంతో ఆటో బస్సు కింద దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, ఆటోలో ఉన్న విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. తరలించిన పోలీసులు క్రేన్ సహాయంతో ఆటోను తొలగించి గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ ఆటోను ఢీకొట్టడంతో ఆటో బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, ఆటోలో ఉన్న విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు క్రేన్ సహాయంతో ఆటోను తొలగించి గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, ఇక హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆటో డ్రైవర్ అలాగే విద్యార్థిని పరిస్థితి ఎలా ఉంది? శాలిని, హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని చెప్పొచ్చు. ఒక ఆటోని లారీ ఢీకొట్టడంతో కూడా ఆ లారీ మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ నేపథ్యంలో కూడా ఆటో డ్రైవర్ తో పాటు ఒక విద్యార్థిని లారీ అంటే ఆటోలో ఇరుక్కోవడంతో కూడా ఆ క్రేన్ సాయంతో కూడా తీస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. వారిద్దరిని హాస్పిటల్ కి తరలించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోడ్డు ప్రమాదం ఘటనలో అంటే సీసీ విజువల్ లో చూడొచ్చు. అయితే ఈ ఉదయం పూట ఆ విద్యార్థిని స్కూల్ కి తీసుకెళ్తున్న క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్న క్రమంలో కూడా ఈ లారీ ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో కూడా ఆటో లారీ మధ్యలో ఇరుక్కపోవడంతో కూడా దాంట్లో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో కూడా ఆటోని తీయడానికి పోలీస్ అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అదేవిధంగా క్రేన్ సాయంతో కూడా ఆటోని తీసి ఆటోలో ఉన్న ఇద్దరిని హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం అయితే ఇద్దరి పరిస్థితి అయితే విషమంగా ఉందని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. చాలు. థ్యాంక్ యూ శ్రీనివాస్. గౌతమ్ స్కూల్ అన్నారు.